గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. ధనస్సు రాశి ప్రేక్షకులకు స్వాగతం. మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, అలానే ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం ఈ ధనుసు రాశి కింద వస్తుంది. శ్రీ పరాభవనామ సంవత్సరంలో ధనుసు రాశి వాళ్ళకి శని సంవత్సరం మొత్తం కూడా మీన రాశిలోనే, అంటే మీ జన్మరాశి నుంచి 4వ స్థానంలోనే సంచారం చేస్తూ ఉంటారు. ఇక రాహు కేతువులు ఇద్దరు కూడా ఈ సంవత్సరం చివరి వరకు డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా రాహు కేతు రాశి పరివర్తన కూడా ఉండదు. రాహు యాజ్ ఇట్ ఈజ్ కుంభంలోను, కేతు యాజ్ ఇట్ ఈజ్ సింహ రాశిలోను సంచారం చేస్తూ ఉంటారు. అయితే డిసెంబర్ 5వ తేదీ తర్వాత రాహు మకరంలోకి ప్రవేశిస్తారు, కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. అంటే మీ జన్మరాశి నుంచి 2వ స్థానంలోకి రాహువు, 8వ స్థానంలోకి కేతువు. ఇక గురువు జూన్ 1వ తేదీ వరకు 7వ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు, అంటే మిథున రాశిలో. జూన్ 1వ తేదీ తర్వాత 8వ స్థానంలోకి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. జూన్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు ఆయన కర్కాటక రాశిలోనే, అంటే మీ జన్మరాశి నుంచి 8వ స్థానంలోనే సంచారం చేస్తూ ఉంటారు. అక్టోబర్ 31వ తేదీ మళ్ళీ ఆయన సింహ రాశిలోకి ప్రవేశించి అక్కడ కొద్ది రోజులుండి మళ్ళీ వక్రించి మళ్ళీ కర్కాటక రాశిలోకే సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. ఈ గ్రహ సంచార రీత్యా ధనుస్సు రాశి వాళ్ళకి, ధనుస్సు రాశి ప్రేక్షకులకు ఒక ముఖ్యమైన గమనిక. మనం గోచారం ద్వారా గురు బలము, శని బలము, అలానే రాహు కేతు బలాలు, అలానే ఆదాయ వ్యయ ఫలాలని మనం చెప్పుకుంటున్నాం. అంటే ఒక రాశికి ఈ సంవత్సరం గురుబలం ఉంటే వచ్చే సంవత్సరం గురుబలం ఉండదు. అలానే కొంతమంది చెప్తూ ఉంటారు, మాకేనాటి శని అయిపోయింది అయినా మాకు మంచి జరగట్లేదు అని. ఈ గోచారంలో ఉంటున్న గురు బలము, శని బలము, ఆదాయ వ్యయ ఫలాలు, అలానే రాహుకేతు బలాల వలనే మన జీవితంలో అన్ని జరగవు. మన వైయక్తిక జన్మజాతక రీత్యా శుభకారకత్వ వహించే గ్రహ దశలు గనక జరుగుతూ ఉంటే మన లైఫ్ స్మూత్ గానే ఉంటుంది. ఆ సమయంలో గురుబలం ఉండని లేకపోయింది మన లైఫ్ అనేది స్మూత్ గానే హ్యాపీగా సాగుతూ ఉంటుంది. బై ఛాన్స్ ఆ సమయంలో గురుబలం వస్తే రెట్టింపు ఫలితాలని ఆ జాతకుడు పొందుకోగలుగుతాడు. అలానే ముఖ్యంగా పాపగ్రహాల దశాభుక్తి వచ్చినప్పుడు ఆ జాతకుడు చాలా స్ట్రగల్ ఫేస్ చేస్తూ వెళ్తూ ఉంటాడు. చాలా ఇబ్బందులు, చాలా ఆ లైఫ్ లో ఉన్న స్ట్రగల్స్ ని, ఆ ఇబ్బందులు పడలేక ఎమోషనల్ గా ఫీల్ అయ్యి ఇట్లా ఇబ్బందులు పడుతూ ఉంటాడు. ఆ సమయంలో గనక గురుబలం వస్తే ఆ గురుబలం ఉన్నన్ని రోజులు కాస్త ఊపిరి పీల్చుకుంటాడు. ఆ సమయంలో గురుబలం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ సమయంలో గురుబలము లేదు, శని బలము లేదు అంటే ఆ జాతకుడు లేదా ఆ వ్యక్తి తీవ్రంగా కష్టాలు అనుభవించాల్సిన ఒక ప్రమేయాలు ఏర్పడుతూ ఉంటాయి. అంటే గోచారంలో ఉంటున్న గురు బలము, శని బలము మేజర్ గా మనము తీసుకోరాదు. అంటే వాటి వల్లనే మన జీవితంలో అన్ని జరగవు. అలానే గోచారంలో మనం చూస్తూ ఉంటాం, ఈ రాశిల వాళ్ళకి గజకేసరి యోగం పట్టబోతుంది, ఈ యొక్క మాసంలో, ఈ సంవత్సరంలో ఈ రాశిల వాళ్ళకి విపరీత రాజయోగం పట్టబోతుంది అని చెప్తూ ఉంటారు. అలాంటివేవి గోచారంలో వర్తించవు, అప్లికేబుల్ గా ఉండవు. ఓన్లీ మన జన్మజాతక రీత్యా ఉంటేనే ఆ ఒక దశాభుక్తి వచ్చినప్పుడే వాళ్ళు యోగదాయక ఫలితాలు ఇస్తారు. గజకేసరి యోగం అనేది 100 మందిలో ఒకరికి ఉంటే ఎక్కువ అండి. అది కర్కాటక లగ్నం, మీన లగ్నం వాళ్ళకి పూర్తి ప్రమాణంలో గజకేసరి యోగ ఫలితాలు అనేది సంపూర్ణంగా శివ ఫలితాలు ఇస్తుంది. అందరికీ ఇవ్వదు, అన్ని లగ్నాల వాళ్ళకి గజకేసరి యోగం వర్తించదు. గజకేసరి యోగం అనే వర్డ్ ఉంది కదా అని ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేస్తున్నారు. శుక్రదశ కూడా అంతే, శుక్రదశ పట్టబోతుంది, శుక్రమహాదశ పట్టబోతుంది అని. శుక్రదశ 100 మందిలో 20% మాత్రమే యోగదాయక ఫలితాలు ఇస్తుంది, ఇంకా 80% ట్రబల్ సమయం ఉంటుంది. వాస్తవాన్ని అర్థం చేసుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేయండి. ఇక శ్రీ పరాభవనామ సంవత్సరంలో ధనస్సు రాశి వాళ్ళకి ముఖ్యంగా 7వ స్థానంలో జూన్ 1వ తేదీ వరకు గురువు గారు ఉంటున్నారు.
ఈ అర్ధాష్టమ శని చతుర్థ స్థానంలో శని సంచారం చేసే సమయంలోనూ కాస్తలో కాస్త ధనుసు రాశి వాళ్ళు ఇబ్బందుల నుంచి బయటపడుతున్నారు అంటే దానికి రీజన్ సప్తమ స్థానంలో ఉంటున్న గురు వలన. ఈ చతుర్థ స్థానంలోకి శని ఎంటర్ అవ్వగానే మీరు అష్టకవర్గ బిందుల్ని చూసుకోవాలి. చతుర్థ స్థానం అంటే ఏంటి? కంఫర్ట్, హ్యాపీనెస్. ఒక గృహం వలనో లేదా ఒక వెహికల్ వలనో మనం హ్యాపీనెస్ ఎంత పొందుకోగలుగుతామో, అలానే మన వృత్తి మనం చేసే వృత్తిని ఎంతవరకు మనం హ్యాపీగా ఫీల్ అయ్యి చేస్తున్నాము, మనం ఎంతవరకు వాటిలో ఇన్వాల్వ్ అవుతున్నాము, వృత్తిలో కావచ్చు, బిజినెస్ లో కావచ్చు. కొంతమంది హ్యాపీగా జాబ్ చేసే చోటు చాలా సంతోషంగా జాబ్ చేస్తూ ఉంటారు. అంత హ్యాపీగా వాళ్ళకి ఆ జాబ్ నచ్చి ఉంటుంది. సో అలాంటి జాబ్ లో మనము హ్యాపీగా ఉన్నామా లేదా, మనం కంఫర్ట్ గా ఉన్నామా లేదా అనేది కూడా చతుర్థ స్థానం రిప్రజెంట్ చేస్తుంది. అలాంటి చతుర్థ స్థానంలోకి కర్మకారకుడు శని వచ్చినప్పుడు ఇంట్లో ఒత్తిడులు, మానసిక ప్రశాంతంగా లేకుండా ఉండడము, అనవసరమైన ప్రయాణాలు, ఉద్యోగంలో మీకు ఎవరు సపోర్ట్ చేయలేకపోవడము, అలానే ఉద్యోగం కోల్పోవడం లాంటిది, మానసిక ప్రశాంతత లేకుండా ఉండడము, 0, 1, 2 గనక అష్టకవర్గ బిందులు ఇచ్చి ఉంటే ఎక్కువ ఉంటుంది ఇలాంటివి. ఉద్యోగం కోల్పోవడము, మానసిక ప్రశాంతత లేకుండా ఉండడము, కుటుంబంలో గొడవలు తరచుగా, ఇబ్బందులు, మీ పైన అపవాదాలు, అవమానాలు ఇట్లాంటివి ఉంటాయి. అలానే ఉద్యోగంలో మీకు సబార్డినేట్స్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, మీకు సపోర్ట్ చేయరు. ఇలాంటివి. అలానే 4, 5, 6 అష్టకవర్గ బిందులు ఇచ్చి ఉంటే మరీ పెద్దగా డ్యామేజ్ చేయడు ఆయన శనిదేవుడు. నెగిటివిటీ లేదా లేదా ఇబ్బంది ఇచ్చినప్పటికీ వాటి నుంచి బయటపడే ఆస్కారాలు కూడా అక్కడ సృష్టిస్తాడు ఆయన. అష్టకవర్గ బిందులు ఎక్కువ ఇచ్చి ఉంటే, అంటే అష్టకవర్గ బిందులు ఎక్కువ ప్రామిస్ చేస్తే డెఫినెట్లీ వాళ్ళకి ఎంత పెద్దగా డ్యామేజ్ జరగదు. తక్కువ ప్రామిస్ చేసి ఉంటే మాత్రం చాలా తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుందండి. అలానే ఈ సమయంలోనూ కూడా, ఇలాంటి సమయంలోనూ కూడా వాళ్ళు ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళు కాస్తలో కాస్త ఇబ్బందుల నుంచి బయటపడుతున్నారు అంటే బికాస్ ఆఫ్ సప్తమ స్థానంలో ఉంటున్న గురు వలన. కాస్త ఆర్థికంగా ఎవరైనా కలిసి రావడము, ఎవరైనా మీకు సపోర్ట్ ఇవ్వడము, పాజిటివ్ ఇంపాక్ట్ గా మీకు ముందుకు వెళ్ళడము, ఆత్మస్థైర్యం పెరగడము, ఎవరు లేకున్నా పర్లేదు, నాకు నేనే తోడుగా ఉండాలనుకోవడము, ఆత్మస్థైర్యం పెంచుకునే ఆస్కారాలు ఇక్కడ మీకు పెంచుకునేలా క్రియేట్ చేస్తుంది సప్తమ స్థానంలో ఉంటున్న గురు వలన. మార్చ్ 11వ తేదీ గురు వక్రత్యాగం చేస్తున్నారు. సో మార్చ్ 11వ తేదీ వరకు దాదాపు 3 months నుంచి కూడా మీరు సప్తమ స్థానంలో గురువు ఉన్నప్పటికీ ఆయన వక్రించాడు కాబట్టి చాలా ఒడిదుడుకులు ఫేస్ చేశారు. బట్ మార్చ్ 11వ తేదీ తర్వాత మళ్ళీ వక్రత్యాగం చేస్తున్నారు కాబట్టి మళ్ళీ తిరిగి ఆత్మవిశ్వాసం పొందుకోగలుగుతారు. ఉన్న కాన్ఫ్లిక్ట్స్ ని ఎలా నేను దూరం చేసుకోవాలి, ఆ వివాదాల నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచిస్తారు. వాటిలో సఫలీకృతం కూడా అవుతారు. భార్యాభర్తల మధ్య ఉన్న ఇబ్బందులు కాస్త తగ్గడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అలానే పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి ఫిక్స్ అవడానికి ఇట్లాంటివి కాస్త ఛాన్సెస్ అనేది మీకు లభిస్తుంది. అయితే ఈ సమయంలో కాస్త జర్నీస్ ఎక్కువ చేస్తారండి. ఈ సప్తమ స్థానంలో గురువు ఉంటున్నాడు కాబట్టి జర్నీస్ ఎక్కువగా ఉంటాయి మీకు ఈ సమయంలో. అయితే జూన్ 1వ తేదీ తర్వాత అష్టమ స్థానంలోకి ప్రవేశిస్తారు. ఉచ్చస్థానము, ఉచ్చక్షేత్రము, చతుర్థాధిపతి, రాష్ట్రాధిపతి అయిన గురువు అష్టమ స్థానంలోకి రావడము. అష్టమ స్థానం అంటే ఏంటి? ఆకస్మికంగా జరిగే సంఘటనలు. ఆకస్మికంగా అష్టమ స్థానంలో సంచారం చేసే సమయంలో ఫ్యామిలీ రిలేటెడ్ అంటే కౌటుంబిక విషయాల్లో ఆకస్మికంగా గొడవలు, వాటి వలన మళ్ళీ అప్సెట్ అవడం లాంటిది ఇలాంటివి ఉంటాయి. అలానే చతుర్థాధిపతి అయినందుల వల్ల అష్టమ స్థానంలో మీకు ఉచ్చస్థానంలో ఉంటున్నాడు కాబట్టి సడన్ గా ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేయడానికి, ఆకస్మికంగా ఏదైనా వాహనం కొనుగోలు చేయడానికి, అలానే ఉన్న ఇంటి నుంచి అంటే ఇల్లు చేంజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సడన్ చేంజెస్ అనేది ఇంటికి సంబంధించిన విషయాలు కనిపిస్తూ ఉంటుంది. అంటే సడన్ గా ప్రాపర్టీ కొనుగోలు చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఆకస్మికంగా గృహ బదిలీలు ఉంటాయి. ఆకస్మికంగా ఉద్యోగ బదిలీలు కూడా ఉంటాయి. అలానే ఎవరైనా లిటిగేషన్స్ ఏదైనా ఫేస్ చేస్తూ ఉంటే ప్రాపర్టీ రిలేటెడ్ కావచ్చు, లేదా ఇంటికి సంబంధించింది ఏదైనా లిటిగేషన్స్ ఏదైనా ఫేస్ చేస్తూ ఉంటే వాటి నుంచి బయటపడగలుగుతారు మీరు. సడన్ గా వాటి నుంచి కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ మీకు కొంచెం రిలీఫ్ అనేది రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. అష్టమ స్థానంలో గురువు వచ్చాడు కదా, అష్టకవర్గ బిందులు ఎన్ని ప్రామిస్ చేశాడో చూసుకోండి. 0, 1, 2, 3 కనుక ఇచ్చి ఉంటే కొంచెం ఆరోగ్యరీత్యా కూడా డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతుంది. ఈ సమయంలో ఫ్యాట్ పెరగడము, దేహం తూకం పెరగడము, ఇట్లాంటివి, సరిగ్గా ఆర్థిక విషయాలలో సరిగ్గా ముందడుగు వేయలేకపోవడము, ఇట్లాంటివి ఉంటాయి. అష్టకవర్గ బిందులు కనుక తక్కువ ప్రామిస్ చేసి ఉంటే
అదే 4, 5, 6 అష్టకవర్గ బిందులు కనుక ఇచ్చి ఉంటే డెఫినెట్లీ వాళ్ళకి కాస్త ఆకస్మికంగా మంచి మార్పులు కూడా రావడానికి ఎక్కువ శాతం ఉంటుంది. అంటే సడన్ గా గృహం చేంజ్ అవ్వడము, ఇల్లు కొనుగోలు చేయడము, ప్రాపర్టీ కొనుగోలు చేయడము, ఇట్లాంటివి పాజిటివ్ ఇంపాక్ట్ మీరు చూడవచ్చు. ఏదైనా ఎల్ఐసి డబ్బు రావాలనుకుంటే అది ఈ సమయంలో రావడము, ఇట్లాంటి పాజిటివ్ ఇంపాక్ట్ మీకు చూడడానికి ఆస్కారాలు ఉంటాయి. బట్ మేజర్ గా ఈ గురు అష్టమ స్థానంలో ఉన్నన్ని రోజులు కూడా ఎస్పెషల్లీ జూన్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు ఆయన సవ్య మార్గంలో సంచారం చేస్తూ ఉంటారు. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఆయన వక్రించి సంచారం చేస్తారు. తర్వాత ముఖ్యంగా ఇక్కడ ఏంటి అంటే మీకు ప్రాబ్లం ఇక్కడ ఏంటి అంటే చతుర్థ స్థానంలో శని ఉంటాడు. జూలై నుంచి సంవత్సరం చివరి వరకు వక్రించి ఉంటాడు. ఈ సమయంలో ఉద్యోగ మార్పులు చేయడానికి అయితే మంచి సమయం కాదు. మీరు తీసుకునే నిర్ణయాలు, ఉద్యోగం విషయంలో తీసుకునే నిర్ణయాలు చాలా ఇబ్బంది పెట్టే ఆస్కారాలు ఉంటాయి. సడన్ గా మీకు ఉద్యోగం కోల్పోవడము, లేదా ఉద్యోగంలో మీకు ఉద్యోగం నుంచి బయటకి రావాలి అని అనిపించడము, నేను ఉద్యోగం మారిపోవాలి అని అనిపించడం, ఇట్లాంటివన్నీ చూడడానికి ఆస్కారాలు ఉంటాయి. సో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పుడు జూలై నుంచి డిసెంబర్ వరకు ఈ ఉద్యోగం విషయాలలో సడన్ చేంజెస్ జరిగే సూచనలు ఉంటాయి కాబట్టి మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ తో నాకు ఉద్యోగం వస్తుందిలే అని మీరు ఉద్యోగం రిజైన్ చేసి ఉన్న ఉద్యోగాన్ని మీరు అలా చేస్తే ఉద్యోగం దొరకడానికి మళ్ళీ మీరు చాలా ఇబ్బంది ఉంటుంది. అంటే చతుర్థ స్థానంలో వక్రించిన శని, అష్టమ స్థానంలో గురువు. అష్టమ స్థానంలో గురువు అంటే ఆకస్మికంగా మంచి జరుగుతుంది. కాస్త ఆకస్మికంగా ఉన్న అష్టకవర్గ బిందుల ద్వారా, మనకున్న దశాభక్తుల ద్వారా మనకి ప్రాపర్టీ కొనుగోలు. ఎందుకంటే ధనుసు రాశిలో లక్షల మంది ఉంటారు, అందరూ ప్రాపర్టీ కొనుగోలు చేయలేరు. దీన్ని బాగా గుర్తించండి. కొంతమందికి అష్టకవర్గ బిందులు బాగా ఇచ్చిన వాళ్ళకి ఫేవరబుల్ గా దశాభక్తులు జరుగుతూ ఉంటే ఫేవరబుల్ రిజల్ట్ వస్తుంది. సో చతుర్థాధిపతి అష్టమ స్థానంలో రాగానే కౌటుంబిక విషయాలు చాలా ఒడిదుడుకులు ఫేస్ చేయాలి. ఏదైనా డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతుంది, లిటిగేషన్స్ వరకు వెళ్ళే ఆస్కారాలు ఉంటాయి. ప్రాపర్టీ రిలేటెడ్ ఏదైనా లిటిగేషన్స్ ఉంటే వాటిని సాల్వ్ చేసుకోగలుగుతారు. ఆకస్మికంగా గృహ బదిలీలు, గృహ మార్పులు లేదా ప్రాపర్టీ కొనుగోలు చేయడానికి ఆస్కారాలు ఉంటాయి. బట్ జాబ్ రిలేటెడ్ మేజర్ డిసిషన్స్ తీసుకోవడానికి చాలా ఇంపార్టెంట్ సమయం అని చెప్పడానికి ఆస్కారాలు ఇక్కడ లేదు. ఎందుకంటే జూలై నుంచి శని వక్రిస్తాడు డిసెంబర్ వరకు. ఇక్కడ ఒక పక్క అష్టమ స్థానంలో గురువు. సో మీరు ఉద్యోగ బదిలీల కోసం చేసే ప్రయత్నాలలో చాలా ఆటంకాలు కలిగిస్తుంది. కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ స్ట్రెస్ ని మీరు ఫేస్ చేయక తప్పదు. సో ఇది అండి. అలానే అక్టోబర్ 31వ తేదీ తర్వాత మీకు నవమ స్థానంలోకి గురు సంచారం మొదలవుతుంది. సో అప్పుడు మీకు కాస్త గురుబలం వస్తుంది. తర్వాత మీకు డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు మళ్ళీ మీకు గురు కర్కాటక రాశిలోనే వక్రించి సంచారం చేస్తూ ఉంటారు. డిసెంబర్ నుంచి ఇన్ బిట్వీన్ డిసెంబర్ ఫిబ్రవరి ఆర్థికంగా చాలా ఖర్చులు పెరిగే సూచనలు ఉంటాయి. అనవసరమైన ఖర్చులు, ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో మేజర్ గా హెల్త్ రిలేటెడ్ కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అష్టమ స్థానంలో గురు ఉంటున్నాడు కాబట్టి. ఈ ధనుసు రాశిలో పుట్టిన మూల నక్షత్రం జాతకులకు గురు సంచారం, శని సంచారం ఎప్పుడు బాగుంటుందో చూద్దాం. గురు సంచారము జూన్ 18వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు ఎక్సలెంట్ గా ఉంటుంది. అంటే జూన్ 18వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు ఈ సమయంలో మీరు చేసే ప్రతి ప్రయత్నం మీకు మంచి ఫలితాలు ఇస్తుంది. అలానే శని సంచారం ఎప్పుడు బాగుంటుంది? శని సంచారం సంవత్సరం మొత్తం కూడా వీళ్ళకి మేజర్ గా అయితే డిస్టర్బెన్సెస్ ని క్రియేట్ చేయదు. బట్ దశాభుక్తి చూసుకోండి. అలానే పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు గురు సంచారం ఎప్పుడు బాగుంటుంది అంటే ఈ సప్తమ స్థానంలో ఉంటున్నాడు కదా, అంటే మార్చ్, ఏప్రిల్, మే, జూన్ వరకు చాలా బాగుంటుంది. మళ్ళీ ఆగస్ట్ 19వ తేదీ నుంచి నవంబర్ చివరి వరకు మళ్ళీ గురు సంచారం బాగుంటుంది. శని సంచారం ఎప్పుడు బాగుంటుంది? మే 17 వరకు మాత్రమే శని సంచారం బాగుంటుంది. మే 17 దాటిన తర్వాత పూర్వాషాఢ నక్షత్ర జాతకులు ఉద్యోగ విషయాలలో చాలా 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 కేర్ తీసుకోవాలి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు గురు సంచారం ఎప్పుడు బాగుంటుంది? జూన్ 18వ తేదీ నుంచి ఆగస్ట్ 19, అలానే అక్టోబర్ 31వ తేదీ నుంచి నవంబర్ చివరి వరకు ఎక్సలెంట్ ఫలితాలు వస్తుంది. శని సంచారం ఎప్పుడు బాగుంటుంది? మే 17 వరకు మాత్రమే ఎక్సలెంట్ ఫలితాలు వస్తాయి. ఈ ధనుసు రాశిలో పుట్టిన ప్రతి నక్షత్రం వాళ్ళు, స్త్రీ పురుషులు ఇద్దరు కూడా మృత్యుంజయ మంత్రం చదువుకోండి. శివ సహస్రనామం ఎంత చదువుకుంటే అంత మంచిది. అలానే కాల భైరవ అష్టకాన్ని ప్రతిరోజు రాత్రిపూట దాన్ని విని అట్లీస్ట్ 8 సార్లు తప్పనిసరిగా విని లేదా చదివి పడుకోవడానికి ప్రయత్నం చేస్తే సంవత్సరం మొత్తం వచ్చే ఆటంకాల నుంచి బయటపడొచ్చు. ఎవరైతే వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే
ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నంబర్ కి నేరుగా కాల్ చేయండి. ప్రాబ్లమ్ చెప్పుకోరాదు, డేట్ ఆఫ్ బర్త్, టైమింగ్స్ కంపల్సరీ కావాలి, సింపుల్ రెమెడీస్ ఉంటాయి. సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.